అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం 100 కోట్ల క్లబ్లో చేరడం తెలిసిందే. దీంతో చైతు నెక్స్ట్ సినిమాలపై మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు చైతు చేయాల్సిన ప్రాజెక్టు వేరే హీరో చేయబోతున్నాడని ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్, ఎవరా హీరో? అక్కినేని నాగ చైతన్య కొత్త దర్శకుడు కిషోర్తో సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇది హర్రర్ బ్యాక్డ్రాప్లో రూపొందే సినిమా అని, ఈ భారీ చిత్రాన్ని బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్ బలంగా వినిపించింది. ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే ఫైనల్ నరేషన్ విన్న చైతన్య ఈ కథకు నో చెప్పారని తెలిసింది. దీంతో కిషోర్ అనే ఈ కొత్త దర్శకుడు ఈ కథను మరో హీరోకి చెప్పి ఒప్పించాడట. ఇది లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ చైతు నో చెప్పిన ఈ కథను డైరెక్టర్ కిషోర్ హీరో రామ్కు చెప్పాడట. ఈ కథ విని రామ్ ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్తో సినిమా చేయాలనుకున్నారు, కానీ ఈ ప్రాజెక్టు లేట్ అవుతుందట. అందుకనే కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథతో సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమా హర్రర్ బ్యాక్డ్రాప్లో ఉంటూనే కొత్తగా ఉంటుందట. అయితే చైతన్యకు హర్రర్ సినిమాలంటే నచ్చవు, అందుకనే నో చెప్పుంటాడని టాక్.